హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ చూడండి, నేను ఇవాళ అయితే కొత్త బ్యాగ్ అన్బాక్సింగ్ అయితే మీకు చూపిస్తున్నా. కొత్త బ్యాగ్, కొత్త రెస్పాన్సిబిలిటీస్, కొత్త డ్యూటీస్ ఎదురెళ్ళిన వారు తగిలించుకొని వేసుకున్నట్టుంది. మనకైతే ఇంకా తప్పదు కదా, ఒకసారి డ్యూటీ వచ్చిందా చేయాల్సిందే. అయితే మనకి ఇంకా చూడండి, ఎలక్షన్ కమిషన్ నుంచి ఒక బ్యాగ్ అయితే ఇలాగా ఇలాగ ఒక బియ్యం సంచిలాగా ఒక బ్యాగ్ అయితే ఇచ్చారనమాట. ఈ బ్యాగ్ని నేను మీకు అన్బాక్సింగ్ చూపిస్తా ఇవాళ. చూడండి, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫీస్ ఆఫ్ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్. ఓకేనా, ఈ బ్యాగ్ అన్బాక్సింగ్ అయితే చూపిస్తాను. ఫస్ట్ ఇది అన్బాక్సింగ్ చేసే ముందు మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఒకవేళ మీరు ఎవరైనా ఇది జరుగుతున్నప్పుడు ఇంట్లో లేనట్లయితే అప్పుడు మీ పక్కన వాళ్ళని కనుక్కొని ఆ బిఎల్ఓకి కాల్ చేసి మీ డేటా అయితే ఇవ్వండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ కాబట్టి అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేయాల్సిందే. వాళ్ళు వచ్చినప్పుడు మీ డేటా, మీ డీటెయిల్స్ అనేవి వాళ్ళకి సహకరించండి. అలాగే మీ డేటా కూడా వాళ్ళకి ఇవ్వండి. కంపల్సరీగా మీరైతే దీంట్లో వెరిఫికేషన్ చేయించుకోండి. ఓకేనా, నెక్స్ట్ మనం బ్యాగ్ అయితే అన్బాక్సింగ్ చేద్దాము. ఇలా ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకైతే ప్లాంక్ కనిపిస్తుంది. ప్లాంక్ ఇచ్చారు. ఫామ్స్ అయితే వచ్చాయి. దాంట్లో ఒక్కొక్క పర్సన్కి 2 ఫామ్స్ అయితే వచ్చాయి. అవి అయితే మనం కంపల్సరీగా ఫిల్ చేయాలి. సో అది ఫిల్ చేయడం కోసం దిస్ ఈస్ ద ప్లాంక్. నెక్స్ట్ ఫామ్స్ అని చెప్పా కదా, ఇప్పుడే మీకు ఫామ్స్ అనమాట ఇవి. ఇంకా నేను కొన్ని ఫామ్స్ అయితే ఆల్రెడీ తీసేసి ఆఫీస్లో పెట్టాను. ఆ ఫామ్స్ కూడా ఉన్నాయి అన్నమాట. ఈ ఫామ్స్ ఈ టైంలోనే న్యూ ఓట్స్ ఉన్న వాళ్ళు, న్యూ ఓట్ చేసుకోవాల్సిన వాళ్ళు కూడా మీరు వాళ్ళకి ఇవ్వచ్చు. ఇంకేమైనా చేంజెస్ ఉన్నా కూడా ఈ టైంలో మీరు చేంజెస్ చేయించుకోవచ్చు అనమాట. అవి ఫామ్స్. నెక్స్ట్ చూడండి, వాటర్ బాటిల్ ఇచ్చారనమాట. ఇలా వాగి అలసిపోయినప్పుడు కొంచెం వాటర్ తాగండిరా బాబు అని చెప్పేసి వాటర్ బాటిల్ ఇచ్చారు. నెక్స్ట్ ఓ మై గాడ్, క్యాప్ అనమాట. కొంచెం మెండగానే ఉంటుంది కదా. ఇంకా ఇది కొంచెం రికగ్నైజేషన్ కోసమో మరి మా గురించి ఆలోచించి ఇచ్చారు తెలియదు, కానీ క్యాప్ అయితే ఇచ్చారు. ఆ తర్వాత నెక్స్ట్ చూద్దాం. ఇది క్లాస్మేట్ బుక్ అనమాట. ఇది యాక్చువల్గా నేను ప్రీవియస్గా కొంచెం వర్క్ చేశాను. ఒక 2 days నుంచి చేస్తున్నాను. ఇది నా రఫ్ నోట్స్ ఇంట్లో వాడేసా. నెక్స్ట్ అనమాట. ఇది యాక్చువల్గా వాళ్ళు ఇచ్చిందనమాట. ఎస్ఐఆర్ ఇది మొత్తం వెరిఫికేషన్ కోసం ఇచ్చింది. గట్టిగా ఒక 15-20 పేజీలు కూడా లేవు. ఇది ఒక రఫ్ నోట్స్ ఇచ్చారు వాళ్ళు. ఇంకా క్యామెల్ స్కేల్ అనమాట. స్కూల్ పిల్లలు కూడా ఇన్ని ఉండవేమో. క్యామెల్ స్కేల్. నెక్స్ట్ వచ్చేసి స్టాంప్ ప్యాడ్. ఇదైతే మనం మాట్లాడుకోవాలి. స్టాంప్ ప్యాడ్ అనమాట. ఇది యాక్చువల్గా అందరూ సైన్ చేయలేని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కన్వీనియన్స్ కోసం తంబ తీసుకోవడానికి, ఇంకా అది ఫింగర్ ప్రింట్ తీసుకోవడానికి కోసం ఇది స్టాంప్ ప్యాడ్ అనమాట. ఇది కూడా మంచిగానే ఉంది. స్టాంప్ ప్యాడ్. కొత్తది స్టాంప్ ప్యాడ్. నెక్స్ట్ స్టాప్లర్ పిన్ కావాల్సిందే. ఎందుకంటే మనం 2 ఫామ్స్ అయితే వచ్చాయి ఈచ్ పర్సన్కి. ఒకటేమో వెరిఫికేషన్ చేసిన తర్వాత ఒకటి మీ దగ్గర ఉంటుంది, ఒకటి మా దగ్గర ఉంటుంది. సో మేము ముందు క్యారీ చేయడానికి కష్టం కదా, 2 ఫామ్స్ని కలిపి స్టాపుల్ చేసి మీరు ఇచ్చిన ప్రూఫ్స్ కూడా స్టాపుల్ చేసుకోవడానికి స్టాపుల్ పిన్. నెక్స్ట్ ఇది కూడా ఇంపార్టెంటే, ఫెవిక్విక్ అనమాట. ఇదేంటంటే యాక్చువల్గా వెరిఫికేషన్ జరిగినప్పుడు ఫొటోస్ అయితే మనం ఫామ్ మీద పేస్ట్ చేయాల్సి వస్తుంది. ఇంకా బ్లడ్ ఫొటోస్ ఉన్న వాళ్ళు కూడా పేస్ట్ చేయడానికి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే అందరు రెడీ పెట్టుకోండి అమ్మ. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్
పేస్ట్ చేయడానికి వెరీ క్విక్. నెక్స్ట్ ఇంకా ఒక మార్కర్, ఒక పెన్సిల్. ఓకే, దెన్ నెక్స్ట్ వాట్ ఈస్ దిస్, ఒక పెన్, ఇంక ఎరేజర్, ఇంకేమున్నాయి. అమ్మో వస్తుంది ఇది. చూడండి ఇక్కడ అంబ్రెల్లా అయితే ఇచ్చారు. అరే బాపు, మీరు తడిచిపోయినా పర్లేదు అని గవర్నమెంట్కి ఇచ్చాడు ఆట మాత్రం తడపకండి అని చెప్పి వచ్చే రెయినీ సీజన్ కోసం ఆలోచించి అంబ్రెల్లా అయితే ఇచ్చారనమాట. ఓకే, ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. యా, ఇదంటే ఓపెన్ అవ్వట్లేదు. ఇది అప్పుడే తిరగకుండానే ఆగిపోయింది ఏంటి? ఓపెన్ అయింది. చనా. యా, ఫ్లాగ్ కలర్స్ అయితే వేశారు. ఎక్కడ కూడా మనకి ఇదిగోండి SIR ఈ గొడుగులు పట్టుకొని తిరుగుతారనమాట. వాళ్ళే BLOs అని మీరు గుర్తుపట్టచ్చు. నెక్స్ట్ ఇంకా చూద్దాం. అంతే. యా, కంప్లీట్ బ్యాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది మొత్తం ఇచ్చిన SIRకి సంబంధించిన మొత్తం డీటెయిల్డ్ అనమాట. అది. ఐ హోప్ యూ గైస్ లైక్డ్. అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.